హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బాటా ఇండియా అనాలిసిస్ చేద్దాము. మనకి ఏప్రిల్ 10th రోజు డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మనకి అలర్ట్ రావడం జరిగింది. 1356 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎక్కడ హిట్ అయింది అంటే 1380 వరకు వెళ్ళింది. అంటే ఈ పాయింట్లో చూడండి, 1356 దగ్గర నుంచి 1380 ఈ మూమెంట్లో ఈ కంప్లీట్ ఫాల్ తర్వాత సపోర్ట్ తీసుకున్న పాయింట్ నుంచి ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ వరకు, అంటే ఈ కంప్లీట్ మూవ్ బాటమ్ని క్యాచ్ చేసి హైలో ఎగ్జిట్ అయినట్టు. సో ఇంత ప్రిసైజ్గా మనకి అలర్ట్ రావడం జరిగింది. సో ఇది ఎలా సాధ్యపడింది అంటే, మనకి డెల్టా బుల్ ట్రేడ్స్ యాప్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని రియల్ టైం డాటాని అనలైజ్ చేస్తూ మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ డెరివేటివ్ డాటా చేంజెస్ జరిగినప్పుడు మనకు అలర్ట్ ఇస్తుంది. అంటే మీకు టెక్నికల్ అలర్ట్స్ మీకు ఐడియా ఉండొచ్చు, 50-day బ్రేక్అవుట్ అని, లేదా ఏదైనా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఇలాంటి టెక్నికల్ డాటా ఏంటంటే మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అలాంటి అలర్ట్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా డెరివేటివ్స్లో కూడా ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఐవీలో అండ్ దెన్ డెరివేటివ్ డాటా ఇలాంటి పీసీఆర్ డాటా వీటిని బేస్ చేసుకొని ఎక్కడైనా ఇంపార్టెంట్ చేంజ్ జరిగి టర్న్ అరౌండ్ జరుగుతున్నప్పుడు ప్రైస్ బాటమ్ అవుట్ అనే ఒక అలర్ట్ రావడం జరుగుతుంది. ఆ అలర్ట్ మనకి 10th ఏప్రిల్ రోజు రావడం అయితే జరిగింది. 10:17 AM మనకి అలర్ట్ రావడం జరిగింది. అదే రోజు మనకి 1380 దగ్గరికి హిట్ అవ్వడం జరిగింది. ఇంట్రాడేలో ఇంత మూమెంట్ రావడం వల్ల మనకి ఆల్మోస్ట్ 100% ప్లస్ రిటర్న్ రావడం జరిగింది. అంటే ఈ టైంలో 1350 దగ్గర ఉన్నప్పుడు 1300 CE కనుక తీసుకున్నట్లయితే మనకి 120% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉండేది. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రియల్ టైంలో మీకు ఇలాంటి డెరివేటివ్ అలర్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్లీ అంతా కూడా బేరిష్ మార్కెట్లోనే ఉంది. సో ఇలాంటి బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రైస్ బాటమ్ అవుట్ అనే అలర్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ప్రైస్ బాటమ్ అవుట్ అని ఏ క్యాండిల్ దగ్గర అలర్ట్ వచ్చిందో ఆ టైంలో లోయెస్ట్ లో ఏది ఉంది అనేది చూడాలి. లోయెస్ట్ లో, రీసెంట్ లోయెస్ట్ లో. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలర్ట్ వచ్చిన క్యాండిలే యాక్చువల్లీ లోయెస్ట్. ప్రీవియస్గా దానికన్నా కింద ఇంకొకటి లేదు. ఒకవేళ ఫర్ సపోజ్ ఇదే సినారియో మనకి ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఈ పాయింట్లో ప్రైస్ బాటమ్ అవుట్ అని చెప్పి ఈ క్యాండిల్లో వచ్చింది అనుకున్నాం. ఈ టైంలో దీనికి లోయెస్ట్ లో ఏముంది, ఇది కదా. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కింద ఇంకా దీనికన్నా లోలో ఏ పాయింట్ లేదు కాబట్టి దీనిలోనే మనం స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఎక్కడి వరకు టార్గెట్ అంటే హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ ఏముందో అక్కడి వరకు, ఆ పాయింట్లో హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ ఎక్కడుందో అక్కడి వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ సినారియోలో 1400 దగ్గర హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ పాయింట్ని టచ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ట్రెండ్ కూడా మారచ్చు. కానీ మనకు దాంతో సంబంధం లేదు. మనం ఇక్కడ ఇచ్చే ఈ అలర్ట్ ఏంటంటే ప్రైస్ బాటమ్ అవుట్ అవ్వడము, అంటే ఇక్కడ నుంచి సడన్ షార్ట్ కవరింగ్స్ జరగడానికి అవకాశం ఉందనే ఒకే ఒక్క సినారియోని మనం కనిపెడుతున్నామని. ఆ తర్వాత ఒకవేళ ట్రెండ్ రివర్స్ అయిన తర్వాత ఇంకేదైనా అలర్ట్ వచ్చినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత ఆ ట్రెండ్ని రైడ్ ఎలా చేయాలి అనేది ఇంకొక టాపిక్. కానీ ఇలాంటి ప్రైస్ బాటమ్ అవుట్ అలర్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏ ప్రైస్ దగ్గర అయితే మనకు వచ్చిందో అక్కడ రీసెంట్ లోని స్టాప్ లాస్ కింద పెట్టుకొని హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ ఎక్కడైతుందో దాన్ని టార్గెట్ కింద పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు. షార్ట్ కవరింగ్స్ జనరల్లీ 1 to 2 daysలో జరిగిపోతుంది కాబట్టి 1 to 2 daysలో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా ఇంకా ట్రేడింగ్లో అవగాహన లేని వాళ్ళు, ఆప్షన్స్ మార్కెట్లో ఎలాంటి మూమెంట్ జరిగితే ఎలాంటి నష్టం వస్తుందో ఎలాంటి ప్రాఫిట్ వస్తుందో తెలియని వాళ్ళు ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్స్ తీసుకోవడమే బెస్ట్ థింగ్. బుల్ కాల్ స్ప్రెడ్స్ ఏంటంటే మనం ఏ ప్రైస్ దగ్గర ఈ అలర్ట్ వచ్చిందో, ఇప్పుడు 1356 దగ్గర అలర్ట్ వచ్చింది కాబట్టి 1350 కాల్ ఆప్షన్ని మనం కొనేసి, అంటే ఏటీఎం కాల్ ఆప్షన్ని కొనేసి, హయ్యెస్ట్ కాల్ వచ్చేసి 1400 దగ్గర ఉంది కాబట్టి 1400 కాల్ ఆప్షన్ని అమ్మేసి బుల్ కాల్ స్ప్రెడ్ చేసి ఆ 2 days మనం వెయిట్ చేసినట్లయితే మేబీ నేకెడ్గా చేసిన వాళ్ళకన్నా ఒక 10 to 20% ఆఫ్ రిటర్న్ తక్కువ రావచ్చు కాక, కానీ ఒకవేళ కనుక ట్రేడ్ రాంగ్ అయినట్లయితే చాలా తక్కువ లాస్తో మనం ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్ప్రెడ్స్లోనే ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేకెడ్ కాల్స్ అండ్ నేకెడ్ పుట్స్ తీసుకోవద్దు. సో మళ్ళీ ఇలాంటి టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనాలిసిస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.